వద్దు నువ్వు బాగుండు అంటే నాకంటే ఎక్కువ బాగుపడబోయి చూడలేను. ఇంకా 2-3 రోజుల ముందు నేను చేస్తున్న షార్ట్ ఫిల్మ్ టైం రిలీజ్ అయింది. అయితే అప్పటివరకు చాలా మంది పార్ట్స్ అవి చూస్తారు, కానీ నేను ఏం చేస్తున్నాను ఏంటి అని కూడా తెలియదు. నేను ఏం చేస్తున్నాను అదే డబ్బులు చేస్తున్నాను తెలియదు. నా సైడ్ నుంచి పార్ట్ ఫిల్మ్ కానీ ఏం చేస్తున్నాను ట్రైల్ రిలీజ్ చేస్తారు. చాలా మంది చూస్తారు. ఎవరైతే నా వాళ్ళు నచ్చిన వాళ్ళు అని అంటారో అందరూ చూస్తారు. 5 fingers లాగా కొంతమంది ఓకే మోమెంట్ పనులు ఏదో బాగుంది సూపర్ కొంతమంది చక్కగా డ్రైవర్ గా చేసుకుంటున్నా పని చేసుకుంటున్నా చేసుకోవచ్చు కదా. పాట కూడా పని చేసుకుంటున్నా బతకచ్చు కదా, పెళ్ళైంది అవసరమా నీకు? ఫస్ట్ నీకెందుకు నా గురించి నీకెందుకు? ఫస్ట్ నీ గురించి ఆలోచించు. నువ్వు ఏదో ఒకటి పీక్, నీ దగ్గర ఏమైనా ఉంటే ఇంకోటి పీకడానికి నువ్వు హెల్ప్ చేయి. అది ఏదో ఒకటి పీకుతున్నప్పుడు నువ్వు వెళ్ళి ఆడ మధ్యలోకి వెళ్ళి నీకెందుకు లేబర్ పని చేసుకోవచ్చు కదా, కూలి పని చేసుకోవచ్చు కదా, డ్రైవర్గా బతకచ్చు కదా జీవితాంతం అని చెప్పడానికి నువ్వు ఎవరివి? ఒక ముస్లిం అయ్యా 2010 నుంచి తెలుసు నాకు. ఆయన నా ఫస్ట్ పోస్టర్ రిలీజ్ అయిన కానించి శివుడి పాటలు వినాయకుడి పాటలు బ్యాక్గ్రౌండ్ లో ప్లే చేసి నా ఫోటోలు స్టేటస్ పెడుతున్నాడు. వాళ్ళు దాంట్లో అందరూ అడుగుతున్నారంట, अरे क्या भाई क्या कर रहे हैं, तो क्यों ऐसा रख रहे हैं, हम मुस्लिम है ना, शिव भगवान का क्यों रख रहे हैं, गणपति पप्पा का गाना क्यों प्ले कर रहे हैं అని ఆయన అడుగుతున్నారంట. ఆయన ఒకటే చెప్తున్నాడు, మా తమ్ముడు నేను ఇష్టం వచ్చినట్టు పెడతా, నాకు ఆ దేవుడు ఈ దేవుడు ఏం లేదు, మా తమ్ముడికి నేను సపోర్ట్ చేస్తున్నాను, అది నా ఇష్టం, నేను చేస్తాను అంతే. ఒక ముస్లిం అయ్యి ఉండి జస్ట్ నాకు చిన్నప్పటి నుంచి తెలిసినందుకు ఆయన అంత సపోర్ట్ చేస్తాడు నాకు. ఇప్పుడు మేమేమి సాయాలు చేసుకునేది ఏం లేదు, జస్ట్ పరిచయం వరకే. అయినా అంత సపోర్ట్ చేస్తున్నాడు. జస్ట్ ఎవరైనా ప్రతి దాంట్లో మెన్షన్ కూడా చేస్తున్నాడు, సపోర్ట్ మై తమ్ముడు, సపోర్ట్ మై తమ్ముడు, మా తమ్ముడు సపోర్ట్ చేయండి అనేసి. కానీ చాలా మంచి వాళ్ళు, నా వాళ్ళు అనుకునే వాళ్ళు కూడాను, ఎందుకు నువ్వు, నీకు ఎందుకు ఇదంతా, ఏం చేస్తున్నావు, అవసరమా అంటే ప్రతి వాళ్ళ మైండ్లో ఒకటే రన్ అవుతుంది, నువ్వు బాగుండు బిడ్డ అంటారు. కానీ నాకంటే ఎక్కువ బాగోద్దు, నువ్వు బాగుండు అంటే నాకంటే ఎక్కువ బాగుపడకపోయి చూడలేను, బాగుండు అంతే, నాకంటే ఎక్కువ బాగుపడడానికి ట్రై చెయ్యకు అని ఆలోచిస్తాడు. రియాలిటీ, వరస్ట్ రియాలిటీ. మీరు ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, కానీ డిస్కరేజ్ చేయకండి, తగ్గించకండి మనుషుల్ని. వాళ్ళు ఎవరైనా సరే వీలైనంత వరకు పెంచడం చూడండి, లేదంటే పట్టించుకోవడం మానేయండి. కానీ ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిద్దాం మాట్లాడి అని ఎప్పుడు ట్రై చేయకండి మనిషిని.